ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సనాతన ధర్మ ప్రచారానికి ఇస్కాన్ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. పాదయాత్ర బాధ్యులు శ్రీ దామ్దాస్ యుధిష్ఠిర గోవిందదాస్ వెల్లడి. మన చిన్నారులకు వేదాలు, రామాయణం, భగవద్గీత నేర్పించాలని విజ్ఞప్తి చేసిన ఇస్కాన్ సభ్యులు. అండర్ 19 బాలికల సౌత్ జోన్ వన్డే క్రికెట్ లో విజయం సాధించిన అనంతపురం, కర్నూలు జట్లు 125 బంతుల్లో 128 రన్నులు సాధించిన అనంతపురం క్రీడాకారిని గడ్డం గీతికను అభినందించిన క్రీడాకారులు. సనాతన ధర్మ ప్రచారానికి ఇస్కాన్ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పాదయాత్ర బాధ్యులు శ్రీ దామ్దాస్ యుధిష్ఠిర గోవిందదాస్ తెలిపారు. తిరుమల నుండి బయలుదేరిన ఈ యాత్ర నేడు సిటిఎంకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహోబిలం నుండి తిరుమలకు, తిరుమల నుండి అహోబిలం వరకు ఈ యొక్క పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఈ యాత్రలో హైందవ సంస్కృతి గురించి, సనాతన ధర్మం గురించి వివరిస్తూ మన పిల్లలకు వేదాలు, భగవద్గీత నేర్పించాల్సిన ఆవశ్యకత గురించి చెబుతూ ముందుకు సాగుతున్నామన్నారు. సోమవారం ఈ పాదయాత్ర మదనపల్లికి చేరుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు చేయడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రలో గుజరాత్ కాంగర్ జాతికి చెందిన ఎద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఎద్దులు కూడా ఈ పాదయాత్రలో భాగమయ్యాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం చూస్తున్నటువంటి ఈ ఎద్దులు, వీళ్ళ పేరు వచ్చేసి, ఈయన పేరు నరసింహ, ఈయన పేరు బాలాజీ. ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నడుస్తున్నది. గత సంవత్సరం నుంచి నడుస్తుంది. అహోబిలం నుంచి తిరుపతి, ఇప్పుడు తిరుపతి నుంచి రిటర్న్లో మళ్ళా అహోబిలం వెళ్తున్నది అన్నమాట. మన ముఖ్య కార్యం వచ్చేసి మన సనాతన ధర్మ ప్రచారములో భాగంగా ప్రతి ఇంట హరినామ సంకీర్తనము, అంటే ఈ కలియుగానికి నిర్దేశించినటువంటి హరినామమును ప్రచారం చేయడము. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పారన్నమాట. 5000 సంవత్సరముల కిందట స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించి భగవద్గీతను ఉపదేశించారు. అదే శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా కలియుగంలో అవతరించి ఈ హరినామ సంకీర్తనను ఉపదేశించారన్నమాట. హరే నామ హరే నామ ఇవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో మనలాంటి బద్ధజీవులు ఉద్ధరించబడడానికి ఒకే విధానము హరినామము. హరినామం యొక్క జపకీర్తనలు చేయడం ద్వారా ఉద్ధరించబడతారు. కాబట్టి ఈ హరినామము అనేది ప్రతి పల్లెలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ విస్తరింపజేయడానికే ఈ పాదయాత్ర యొక్క ముఖ్య లక్ష్యము. అలాగే భగవంతునికి నైవేద్యం పెట్టినటువంటి మహాప్రసాదము వితరణ చేయబడుతుంది. ప్రతిరోజు కనీసం అంటే 200 మందికి పైగా ఈ భగవద్ మహాప్రసాదాన్ని స్వీకరిస్తారన్నమాట. ఇది భగవద్గీతలో చెప్పబడుతుంది. యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. అంటే భగవంతునికి అర్పించినటువంటి ఆహార పదార్థాలను ప్రసాద రూపంలో తీసుకోవడం ద్వారా మనకు ఎటువంటి పాపాలు అంటామన్నమాట. మనం అన్ని ఇంద్రియాలు, మనము హృదయం అంతా కూడా పవిత్రమవుతుంది. అదొకటి. మళ్ళీ ఇంకేంటంటే మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్య అయినటువంటి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు రచించినటువంటి అనేక రకమైన గ్రంథాలను వితరణ చేస్తున్నాము. భగవద్గీత,
దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, శ్రీమద్ భాగవతము, ఇంకా చిన్న చిన్న పుస్తకాలు, మంచి పుస్తకాలు అన్నీ కూడా మనము వితరణ చేస్తున్నాం అన్నమాట. ఈ మానవ జీవితం యొక్క అసలైన లక్ష్యం ఏమిటో తెలిపే దానికోసము ఆ గ్రంథాలు ఉంటాయన్నమాట. దాన్ని చదవడం వల్ల మనం జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. కాబట్టి ఈ పాదయాత్రలో ఈ 3 కార్యక్రమాలు ముఖ్యమైనది. ఒకటి హరినామ సంకీర్తనము, రెండోది మహాప్రసాదము, భగవంతునికి అర్పించినటువంటి మహాప్రసాదాన్ని వితరణ చేయడము, మూడోది వచ్చేసి పుస్తక వితరణ, శాస్త్రాలు వితరణ చేయడం అన్నమాట. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు అందరికీ. హరే కృష్ణ. ఈరోజు సిటిఎం గ్రామంలో ఉన్నాము. ఈరోజు సాయంత్రం ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయము మదనపల్లి ఆంజనేయ స్వామి మందిరం దగ్గరికి వస్తుంది 10 గంటలకల్లా. సాయంకాలం కార్యక్రమం ఉంటుంది 6 గంటల నుంచి. భగవంతుడి యొక్క ఊరేగింపు, మన పూర్వ వీధులలో ఊరేగింపు అయిపోయిన తర్వాత ఏదో ఒక ప్లేస్లో భగవంతునికి హారతి, ప్రసాదం వితరణ కార్యక్రమాలు ఉంటాయి. వీలైన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రలు కండి. హరే కృష్ణ. ఫుట్బాల్ క్రీడాకారుడు వినయ్ జ్ఞాపకార్థం ఫుట్బాల్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం ఆరోగ్యవరం ఫుట్బాల్ గ్రౌండ్ నందు ఫుట్బాల్ టోర్నమెంట్ కు సంబంధించి సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచెస్ జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. యువత మత్తు పదార్థాలు, ఆత్మహత్యల వైపు వెళ్లకుండా ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో దోహదం చేస్తాయన్నారు. గతంలో ఈ మైదానం నందు 11 మందితో కలిసి ఫుట్బాల్ ఆడేవారమని, ప్రస్తుతం హైవే పడడంతో తమ మైదానంలోని కొంత భాగాన్ని కోల్పోవడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ మైదానం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ. సో వినయ్ సెవెన్స్ ఫుట్బాల్ మెమోరియల్ టోర్నమెంట్ ఆరోగ్యవరంలో జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఖాదర్, అలాగే నల్లమానపల్లి టీం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, సో ఈ టోర్నమెంట్లో ఆల్మోస్ట్ 14 టీంలు పాల్గొన్నాయి. సో 14 టీంలు గాను మంచి మ్యాచ్లు జరిగాయి. ఈరోజు మార్నింగ్ సెమీస్ జరిగాయి, ఈవినింగ్ ఫైనల్స్ నల్లమానపల్లి వర్సెస్ సిద్ధం గారిపల్లి ఫైనల్స్ జరుగుతుంది 4:30కి. సో అలాగే ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, చాలామంది ఈ టోర్నమెంట్కి సపోర్ట్ చేశారు. గ్రౌండ్ కూడా మనకి రోడ్డు పనిలో డివైడ్ అయిపోయి కొంచెం మనకి తగ్గిపోవడం జరిగింది. సో అందుకే యాక్చువల్గా 11s ఆడుతూ ఉండేవాళ్ళం మేము. సో 11s నుండి 7s రావాల్సి వచ్చింది. అలాగే ఈ గ్రౌండ్కి ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇటు గ్రౌండ్ కోసమే కాకుండా చాలామంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు ఆరోగ్యవరం నుండి, ఫుట్బాల్ ప్లేయర్స్. ప్రతిరోజు కూడా వాళ్ళు మ్యాచ్కి వచ్చి ఎంతోమంది ఇక్కడ వచ్చి చూసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఆల్మోస్ట్ మాకు ఇక్కడ నల్లమానపల్లి, సిద్ధం గారిపల్లి, కురవపల్లి, శాంటోరియం, నల్లమానపల్లి, ఎన్లువారిపల్లి, సో వీళ్ళందరూ కూడా పిల్లలు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఈవినింగ్, మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఎవరన్నా ముందుకు వచ్చి ఈ గ్రౌండ్ని కొంచెం డెవలప్ చేయవలసిందిగా, ఎక్స్టెండ్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. సో టోర్నమెంట్కి 5,000 ప్రైజ్ మనీ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్కి, సెకండ్ ప్లేస్కి 3,000 ప్రైజ్ మనీ, అలాగే ఇండివిజువల్ ట్రోఫీస్, ఒక విన్నర్ టీమ్కి ట్రోఫీ, రన్నర్ టీమ్కి ట్రోఫీ ఉంటుంది. అందులో బెస్ట్ పర్ఫార్మర్స్గా కూడా బెస్ట్ గోల్ కీపర్, బెస్ట్ స్కోరర్, బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్,
డిఫెండర్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఎవ్రీ 2 months వన్స్ మేము ఇక్కడ ఒక టోర్నమెంట్ జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యవరం అంటే ఫుట్బాల్ అంటే ఆరోగ్యవరం. చాలామంది ఇక్కడ ఫుట్బాల్ ద్వారానే ఉద్యోగం సంపాదించడం జరిగింది. నేను కూడా ఒక ఫుట్బాల్ కోచ్, పీటీ మాస్టర్. నాకు కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పం నందు 3వ రోజు పర్యటనలో భాగంగా రైతులు, P4 లబ్ధిదారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులతో వరుస సమావేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించారు. కుప్పం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పై స్థాయిలోనే కాదు క్షేత్రస్థాయిలో కూడా పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలన్నారు. సమస్యల పరిష్కార విషయంలో పోలీసులు, అధికారులతో పార్టీ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాల్ని ప్రభుత్వ పోలీసు అధికారులకు వివరించి సమస్యని పరిష్కరించేలా చూడాలన్నారు. పేదల పక్షాన నిలిచే టీడీపీ నేతలు, కార్యకర్తలకు అధికారులు, పోలీసులు కూడా సహకరించాలని కోరారు. మంచి కండగా నిలిచే టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వ యంత్రాంగం గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలతో అనుసంధానమై ప్రభుత్వ పథకాల అమలును ఆ కార్యకర్తలు, నేతలు పరిశీలించాలని కోరారు. పథకాల అమల్లో ఏమైనా ఇబ్బందులు, జాప్యం జరిగితే వాటిని సరిచేసే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చారిటీ చేద్దామని, పార్టీ ద్వారా రాజకీయమే చేద్దామన్నారు. గొడ్డలి పార్టీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఎవరైనా రౌడీయిజం చేయాలనుకుంటే కుదరదని హెచ్చరించారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రానికి ఓ పీడకలగా వైసీపీ పాలన మార్చిందన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని, పార్టీ సూచనకు అనుగుణంగా సర్ ప్రక్రియను చేపట్టాలని కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హేమో 20 + 5 ఎంత? 25 అక్క. బంటి 30 - 5 ఎంత? 25 అక్క. చిన్ని 23 + 2 ఎంత? 25 అక్క. రీతు 5 × 5 ఎంత? 25 అక్క. ఏంట్రా మిస్ 25 చుట్టూనే తిరుగుతుంది. 25 అక్క. 25 అక్క. 25 అక్క. ఏంటి 25 కావాలనుకుంటున్నారా? మదనపల్లి ఇమ్మాడిలో 25% ఆఫ్. మీకు వచ్చిన 25% వోచర్ ని అదే రోజు రిడీమ్ చేసుకునే వండర్ఫుల్ ఆఫర్. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన ఎతికా కలెక్షన్ ఒక లెక్క అయితే గెట్ రెడీ ఫర్ ఎతికా 2.0. గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా? జస్ట్ వెయిట్. గోల్డ్ కి స్పెండ్ చేసే వేస్టేజ్ ఛార్జెస్ తోనే ఒక ఫుల్ జ్యువెలరీ సెట్ కొనేయచ్చు. మన మదనపల్లిలో ఆఫర్స్ అండ్ వైడ్ కలెక్షన్స్ దొరికే వన్ అండ్ ఓన్లీ స్టోర్ మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్. అడ్రస్ తెలుసుగా, ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్, పటేల్ రోడ్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. అండర్-19 బాలికల సౌత్ జోన్ వన్డే క్రికెట్ లో అనంతపురం, కర్నూలు జట్లు విజయం సాధించాయి. వాల్మీకిపురంలోని CDCA GVACS క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న అండర్-19 ఉమెన్ అంతర్ జిల్లాల సౌత్ జోన్ మ్యాచ్ లో గ్రౌండ్ B లో అనంతపురం, కడప జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నిర్ణీత 43 ఓవర్లలో అనంతపురం జట్టు 2 వికెట్లకు 263 పరుగులు చేసింది. అనంతపురం క్రీడాకారిణి గడ్డం గీతిక 125 బంతుల్లో 128 పరుగులు చేసి సెంచరీతో నాట్అవుట్ గా నిలిచింది. అండర్-19 ఉమెన్ అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలో మొట్టమొదటి సెంచరీ సాధించింది. నేహా 96 బంతుల్లో 77 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన కడప జట్టు 43 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో సహస్ర 92 బంతుల్లో 63 పరుగులు, ప్రశంస 84 బంతుల్లో 52 పరుగులు మాత్రమే దీంతో 92 పరుగుల తేడాతో అనంతపురం జట్టు ఘన విజయం సాధించింది. అనంతపురం జట్టులో సెంచరీతో 127 పరుగులు చేసిన గడ్డం గీతికకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే గ్రౌండ్ A నందు జరిగిన కర్నూలు, నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ జరగగా ముందుగా బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు 45 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసింది. ఇందులో నెల్లూరు జట్టు క్రీడాకారిణి వెంకట సాత్వికారెడ్డి 77 బంతుల్లో 51 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్టు 30 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 217 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఇందులో సహస్రరెడ్డి 92 బంతుల్లో 118 పరుగులు, రజియా 96 బంతుల్లో 66 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన సహస్రకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్, హెడ్ కోచ్ సునీల్ కుమార్, గ్రాండ్ ఇన్ఛార్జ్ భరత్లు పాల్గొన్నారు. బ్యాటింగ్ అన్నా.
గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పై శుక్రవారం శ్రీ రంగరాజపురంలో పాత్రికేయుల సమావేశంలో వైకాపా నేతలు విమర్శించడం సమంజసం కాదని గంగాధర నెల్లూరు మండల పార్టీ అధ్యక్షులు స్వామిదాస్, పెనుమూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణమనాయుడు, గంగాధర నెల్లూరు సింగిల్ విండో అధ్యక్షులు మోహన్ నాయుడు, జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్లు అన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు నిరసన తెలియజేస్తే టీడీపీ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టారో గుర్తుందని ప్రశ్నించారు. మామిడి రైతుల సమస్యలపై ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కర్మాగారంలో రైతులకు సరైన ధర చెల్లించలేదని ఆయన సవాల్ విసిరారని, దీన్ని పక్కదారి పట్టించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి మీకు కనబడలేదని నిలదీశారు. ఆదాయం కోసం తాపత్రయపడే వ్యక్తి తన ఎమ్మెల్యే థామస్ కాదని దీన్ని వైకాపా నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ బలపడడంతో వైకాపా నేతల పథకం ప్రకారం టీడీపీపై బురద జల్లే కార్యక్రమాన్ని వైకాపా నేతలు మానుకోవాలని టీడీపీ నేతలు హితో పలికారు. 2 ఏళ్ల టీడీపీ పాలన జరిగిన అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధమని, వైకాపా సిద్ధమని సవాల్ విసిరారు. తెలుగుదేశం గవర్నమెంట్ అంటేనే అభివృద్ధి, చంద్రబాబు అంటే అభివృద్ధి. దానికి తోడు థామస్ గారు అభివృద్ధి చెందుతూ మన నియోజకవర్గాన్ని గణాంకాలు ఉన్నాయి కదా, అది చూసుకోండి. మీకు తెలియదా? రాజకీయాల్లో ఉన్నారు కదా. ఒక ఎమ్మెల్యేని, ఒక గెలిచిన ఎమ్మెల్యేని అలా మాట్లాడడం సబాప. ఇది ఎంతవరకు కరెక్ట్? మాట్లాడేటప్పుడు మనకు ఏం ఆధారాలు ఉన్నా, మాట్లాడే తీరుందా, ఏది వస్తే అది మాట్లాడడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? వినాశనం. ప్రజావేదికతో పోల్చితో స్టార్ట్ చేశారు, మొత్తం వినాశనం చేసుకుంటూ వచ్చారు. ఏం అభివృద్ధి చెందింది? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఇప్పుడు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి? ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి? అంటే అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అభివృద్ధిని ఓరలేక ఇప్పుడు ఉన్న 11 సీట్లు కూడా వస్తాయి అనేసి మీకు గ్యారంటీ ఉందా? మీకు లేదు. ఇక్కడ అభివృద్ధి చూసిన ఓరలేక మీ నాయకులు ఎవరో చెప్తే మీరు వచ్చి చేస్తున్నారు. మీకు తెలుసు ఎంత అభివృద్ధి చెందుతా ఉంది. గతంలో ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పుడు ఏమైనా కేసులు పెడుతున్నారా? మీరు స్వేచ్ఛగా బతుకుతూ, స్వేచ్ఛగా అందరికీ సమాన హక్కులు ఇస్తూ, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా. గత ప్రభుత్వంలో ఎంత సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు? ఇప్పుడు ఎంత సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు? వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు? ఇప్పుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? మీకు అంత తెలియదా? మీ కుటుంబాలకు చెందడం లేదా? మీ రైతులకు అందరికీ ఆదుకోవట్లేదా? అది మీకు తెలియదా? కానీ మీకు తెలిసినా మీరు మీ నాయకుల మాటలనేసి మాట్లాడుతున్నారు. అది వదిలేయండి. నిజాలు మాట్లాడండి. ఎమ్మెల్యే గారు ఆయన డాక్టర్ అయి ఉండి ఉత్తముడిగా ఆయన ప్రజాసేవ చేస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయండి. ధన్యవాదాలు. ఒక ఆడబిడ్డకి బిడ్డ లేదంటే ఎంత అవమానపోతో కుంగిపోతుందంటే అంత అవమానంతో కుంగిపోతుంది. అలాంటి ఆడబిడ్డలకి సంతోషాన్ని ఇచ్చి సొసైటీలో గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలనే వ్యక్తి మా డాక్టర్ థామస్ గారు. అలాంటి వ్యక్తి గురించి ఏదో లక్షలు తీసేస్తాడు, కోట్లు తీసేస్తాడంటే ఎన్ని వందల కోట్లు ఇచ్చినా ఒక ఇంటికి వారసురాలని తయారు చేయలేం. కానీ అలాంటి వారసుల్ని తయారు చేసే శక్తి మా థామస్ గారికి ఇచ్చినారు. కాబట్టి అది కూడా మీరు వెనక్కి తీసుకోవాలనేసి మేము మాట్లాడుతున్నాం. ఇంకొక 4వ విషయం ఏమంటే, పార్టీ అధ్యక్షుల్ని ఎస్సీని పెట్టి చేస్తారు. అది మా పార్టీ, మా అధ్యక్షుడు, మా ఎమ్మెల్యే, మా రాష్ట్ర అధ్యక్షుడు డిసైడ్ చేసుకునేది. అది మీకెవరు మా పార్టీ గురించి మీరు పార్టీ అధ్యక్షులు చెప్తే మేము డిసైడ్ చేసే స్థాయిలో మా పార్టీ లేదు. మా పార్టీ కొన్ని వేల మంది లీడర్లు తయారు చేసిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే గారు. ఈరోజు ఆయన ఇష్టం మేము పెట్టుకుంటాం. ఎస్సీకి ఇస్తాం, బీసీకి ఇస్తాం, ఓసీకి ఇస్తాం. మీలాగా ఒకే సామాజిక వర్గానికి మేము ఇచ్చేలా అందరికి ఇస్తాం. అందరినీ సమన్యాయంతో చేసుకుంటాం. ఈరోజు ఒక ఎస్సీ దళిత బిడ్డకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే థామస్ గారిది. నీ హయాంలో 5 ఏళ్ళు ఎవరికైనా దళిత బిడ్డకి మార్కెట్ కమిటీ ఇచ్చినావా? దళిత ఆడబిడ్డకి ఇచ్చినారు. ఈరోజు మీరు ఎట్లా దళితులను విమర్శిస్తారు? దళితుల కోసం ఆయన ఏం చేయలేదని ఆయన ఎట్లా మాట్లాడతారు మీరు? కాబట్టి మీకు చెప్తా ఉన్నాము, మేము మాట్లాడాల్సింది ఇప్పుడు ప్రజెంట్ తరుణం రైతుల గురించే మాట్లాడినాడే కానీ మా ఎమ్మెల్యే గారు వేరే ఉద్దేశం మాట్లాడలేదు. ఆయన నిరంతరం ఇక్కడ ఈరోజు ఒక్క మాట మేము అడిగినప్పుడు ఒకటే చెప్పారు ఆయన, మేం ఈ అట్టడుగు కులంలోనే పుట్టిన
ఉన్నత స్థితికి వచ్చిన. ఈరోజు నాకు కోట్లు ఉంది, నేను హెలికాప్టర్ దిగే స్థాయి ఉంది. కానీ నేను ఈ జాతిలో పుట్టిన దానికి జాతికి ఏదో చేయాలనే ఉద్దేశంతో రోజు ₹1,00,00,000 అయినా వదులుకొని నేను ఈ ప్రజాసేవ కోసం వచ్చిన. అందువల్ల ఈరోజు నిరంతరం ఏదో ఒక ఫ్యాక్టరీ తీసుకొని వచ్చి ఒక 5,000 మందికో 10,000 మందికో ఉపాధి కల్పించాలనే తపంతో ఉన్నాం. మేము మా ముఖ్యమంత్రికి కూడా గంగాధర నియోజకవర్గం తరఫున, గంగాధర నాయకుల తరఫున సవినయంగా విన్నవించుకుంటున్నాం. అయ్యా, మా డాక్టర్ థామస్ గారు చేసే ప్రయత్నానికి మీ వంతు సహాయం చేసి మా గంగాధరలో ఒక మంచి ఫ్యాక్టరీ ఒక 3,000 నుంచి 5,000 మందికి ఉపాధి కల్పించే మాదిరిగా మా థామస్ గారి ఆశయాలని మీరు నెరవేర్చే విధంగా మీరు ఆయనకి సపోర్ట్ చేయాలా, సహాయ సహకారం అందించాలని ముఖ్యమంత్రికి చేతులెత్తి నమస్కరించి జోడించి సంప్రీయంగా విన్నవించుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. పెద్ద తాండా, బసన్న ఘారిపల్లి, గజ్జలగుట్ట తాండా, కన్నెమడుగు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నమోదైంది. వరి, మామిడి పంట ముళ్ల కంచెలు, నీటి పైపుల్ని ఏనుగులు ధ్వంసం చేశాయి. ఈ దాడులతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించి పరిష్కరించారు. 11 పెద్ద ఏనుగులు, 2 పిల్ల ఏనుగులు, మొత్తం 13 ఏనుగుల గుంపుగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పించ, ముడుంపాడు, కేవీపల్లి మండల శివారు అటవీ ప్రాంతాల్లో తిష్ట వేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏనుగుల్ని తరిమే ప్రయత్నం చేసిన అటవీ శాఖ అధికారులు 2 పిల్ల ఏనుగులు ఉండడంతో అవి దూరపు ప్రయాణం చేసే పరిస్థితి లేదని తెలిపారు. ఏనుగుల కదలికలపై డ్రోన్తో నిఘా ఉంచామని వివరించారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట పంట పొలాల వద్దకు వెళ్లకూడదని గ్రామస్తులకు అధికారులు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సనాతన ధర్మ ప్రచారానికి ఇస్కాన్ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. పాదయాత్ర బాధ్యులు శ్రీ దామ్దాస్ యుధిష్ఠర గోవిందదాస్ వెల్లడి. మన చిన్నారులకు వేదాలు, రామాయణం, భగవద్గీత నేర్పించాలని విజ్ఞప్తి చేసిన ఇస్కాన్ సభ్యులు. అండర్-19 బాలికల సౌత్ జోన్ వన్డే క్రికెట్లో విజయం సాధించిన అనంతపురం, కర్నూలు జట్లు 125 బంతుల్లో 128 రన్నులు సాధించిన అనంతపురం క్రీడాకారిని గడ్డం గీతికను అభినందించిన క్రీడాకారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.